హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీను సులేఖ ఆంధ్ర అబ్బాయి బెంగాల్ అమ్మాయి. సో ఈరోజు నేను మీతోని కోల్కతా స్టైల్ ఆనియన్ పరాఠా రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మోర్ పరాఠా రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆనియన్ పరాఠా చాలా సింపుల్, ఇంకా చాలా క్విక్గా కూడా రెడీ అవుతుంది. ఫస్ట్గా ఒక బౌల్లోని గోధుమ పిండి తీసుకున్నాను. లైట్గా సాల్ట్ ఇంకా షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ కొంచెం అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తూ డో అయితే రెడీ చేసుకుంటున్నాను పరాఠాకి. ఆనియన్ పరాఠా చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. సడన్గా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మన ఇంట్లోని, సో ఆ టైం అప్పుడు చాలా ఈజీగా ఇంకా చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చు. ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆనియన్ పరాఠా. డైలీ ఒకే టైప్ చపాతీ తిని బోర్ అయిపోతాం కదా, సో ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది ఆనియన్ పరాఠా. అయితే రెడీ అయిపోయింది. ఒక 15 మినిట్స్ రెస్ట్ చేయడానికి పెట్టేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఇంకొంచెం 2 ఆనియన్, 1 గ్రీన్ చిల్లీ, కొంచెం కొత్తిమీర, ఇంకా హాఫ్ ఇంచ్ జింజర్. ఇంకా ఇప్పుడు ఆనియన్కి బాగా చిన్న పీసెస్లోని కట్ చేసుకొని తీసుకుంటున్నాను. సో బాగా చిన్న పీసెస్లో కట్ చేసుకుని తీసుకున్న వల్ల ఆనియన్ పరాఠా చేసినప్పుడు బయటకు అయితే రాదు. సేమ్ అలాగే గ్రీన్ చిల్లీ ఇంకా కొత్తిమీర, జింజర్ కూడా కట్ చేసుకొని తీసుకున్నాను. సో ఇప్పుడు పెద్ద సైజ్ బాల్ తీసుకున్నాను. దాంట్లో చాప్ చేసిన ఆనియన్ వేస్తున్నాను, చాప్డ్ గ్రీన్ చిల్లీ, చాప్డ్ జింజర్, చాప్ చేసిన కొరియండర్ లీవ్స్. ఇంకా ఇప్పుడు జీరా పౌడర్, ధనియా పౌడర్, కారం, ఇంకా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ బాగా మసాలాలతో మిక్స్ అవునట్టుగా కలుపుకోవాలి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆనియన్ పరాఠాకి ఫిల్లింగ్ అయితే రెడీ అయిపోయింది. పరాఠా రెడీ చేసేసుకుందాం. ఆనియన్ పరాఠా ఇలా చాలా ఈజీగా ఇంకా క్విక్గా రెడీ అవుతుంది కాబట్టి మీరు బ్రేక్ఫాస్ట్లోని, నైట్ డిన్నర్లోని కూడా ఈజీగా చేసుకోవచ్చు. పరాఠా పాముకున్నప్పుడు చాలా లైట్గా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి, లేకపోతే ఆనియన్ బయటికి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆనియన్ది ఫిల్లింగ్ రెడీ చేసుకున్న తర్వాత పరాఠా అయితే చాలా క్విక్గా చేసుకోవాలి. బికాజ్ ఆనియన్లోని సాల్ట్ వేసుకున్న వల్ల వాటర్ వదిలేస్తుంది ఆనియన్ మీద. పరాఠా వేసుకొని 1 సైడ్ కాలిన తర్వాత టర్న్ చేసి ఆయిల్ అయితే రాస్తున్నాను నేను. అప్పుడు వరకు ఇంకొక సైడ్ కూడా బాగా కాలుతుంది కదా, సో ఆ సైడ్ కూడా కాలిన తర్వాత ఆయిల్ రాసుకుంటున్నాను. సో ఇలా 2 సైడ్ల టర్న్ చేస్తూ ఆయిల్ రాస్తూ కాల్చేసుకున్నాను. సో నా ఆనియన్ పరాఠా అయితే రెడీ అయిపోయింది. సో మీకు మా ఆనియన్ పరాఠా రెసిపీ నచ్చినట్టుగా అయితే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.